హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ సింబల్ కూడా మీరు క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఈరోజు వచ్చేసి బిలో 100తో కూడా చాలా పర్చేస్ చేయొచ్చు అనమాట. అటువంటి ప్లేస్ని నేను మీతో అయితే షేర్ చేస్తాను. ఇది సండే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. బయటికి వెళ్తున్నా. ఒక సండే మిస్ చేసినా ఇంకో సండే అయితే ఖచ్చితంగా బయటకు అయితే వెళ్తాం అనమాట. వీక్ అంతా బోరింగ్గా ఉండకుండా వన్ డే అయితే బయటకు ఖచ్చితంగా వెళ్తాము. సో 100 బిలో అంటుంది, ఇవన్నీ చూపిస్తున్నారు అనుకోకండి. ఇవే కాదు, ఇంకా చాలానే ఉంటాయి. బార్గెన్ చేసే వాళ్ళు వచ్చారంటే ఇంకెన్నైతే తీసుకోవచ్చు అనమాట. ఉమెన్కి రిలేటెడ్ కానీ, కిడ్స్ వేర్ కానీ, ఫుట్వేర్ కానీ, మెన్స్ వేర్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ అసలు ఉండదంటూ ఉండదన్నమాట. అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి స్ట్రీట్ షాపింగ్ లైక్ మార్కెట్ లాగా అనమాట. ఓన్లీ సండేనే ఉంటుందన్నమాట గుంటూరులో. సండే మాత్రమే ఉంటుంది, మిగతా రోజులన్నీ ఉండదు. సో నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఎంత రష్గా ఉంటుందంటే గుంటూరులో ఇంతమంది ఉన్నారా, లేకపోతే గుంటూరు మొత్తమే ఈ స్ట్రీట్ మార్కెట్లోనే ఉన్నారా అనిపిస్తుంది అనమాట. అంతమంది జనం ఉంటారు. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది కదా ఎంత లో ప్రైస్లో ఉన్నాయో, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో అనేది. ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని మీతో క్లియర్గా నేను వీడియో తీసి చూపించి, ఒకవేళ ఎవరికైనా యూజ్ అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవడానికి బాగుంటుంది, ఇంకా తెలియని వాళ్ళు ఉంటే అనేసి నేను వీడియో అయితే తీసాను అనమాట. అసలు దొరకని ఐటమ్ అంటూ ఉండదు. కిచెన్కైనా, క్లీనింగ్కైనా, మెన్స్ ఫుట్వేర్ చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు మాకు కూడా ఇక్కడికి వచ్చిన వరకు ఒక 6 months వరకు మాకు ఇది తెలీదు. మా బావ వాళ్ళు మా హోమ్ విజిట్ చేసినప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ఇటు గుంటూరు సైడ్ ఉంటారు. ఇంకా వాళ్ళకి తెలుసు అనమాట ఉంటుందని. ఇంకా ఆయన చెప్తే 1 or 2 times మేము ఈవినింగ్ ఊరికి జస్ట్ విజిట్ చేయడానికి వెళ్ళే వాళ్ళం. ఆ తర్వాత నేను కొద్దిగా క్లీనింగ్ ఐటమ్స్, టబ్బులు, బకెట్స్ ఇంకా అలాంటివి తీసుకునేదాన్ని అనమాట. సో ఈరోజు వచ్చైతే మీతో క్లియర్గా అన్నీ ఏముంటాయని చూపిద్దామనేసి నేను వీడియో అయితే చేశాను. కిడ్స్ టాయ్స్, కిడ్స్ రీడింగ్ చార్ట్స్, ఇంకా కిడ్స్కి రీడింగ్ బుక్స్ ఉంటాయి కదా, లైక్ ఏదైనా బొమ్మలు ఉండి దాని నేమ్ ఏంటి అలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఉమెన్స్కి అయితే ఇంకా చెప్పవసరం లేదు. వాచెస్ చూసారా, 100 నుంచే వాచెస్ అంట, 200 వరకు ఉన్నాయంట, 100 నుంచి స్టార్ట్ అవుతాయంట. కిచెన్ ఐటమ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా చీపుర్లు, చాట్లు, సోప్ బాక్సులు, రోల్ బండలు, చల్లకామలు, మళ్ళీ వుడ్తో ఈ మధ్య గెరిటెల్లా వస్తున్నాయి కదా, అవి కూడా అనమాట. ఇంకా లేడీస్కి అయితే మేకప్ ఐటమ్స్, హెయిర్ యాక్సరీస్, జ్యువెలరీ, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుందన్నమాట. చైన్స్, పట్టీలు, కాళ్ళ పట్టీలు, మెట్టెలు, మాటీలు, పాపడి బిళ్ళలు, జడలు వస్తున్నాయి కదా ఇప్పుడు, పూల జడలు పెళ్లి కూతుర్లకు వేసుకుంటున్నారు అలాంటివి. ఇయర్ రింగ్స్ అయితే ఎన్ని కలెక్షన్స్ ఉంటాయి. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, న్యూ మోడల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. థ్రెడ్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్, ప్లెయిన్ కలర్స్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి, ఇవన్నీ హ్యాండ్ మేడ్. ఈచ్ వన్ 10 rupees ఏనంట. ఎంత బాగున్నాయో. ఇవైతే నేను కూడా తీసుకున్నాను. గిన్నెల్లో పెట్టున్నవన్నీ కూడా అవే. పైన ఉన్నవంతా కొద్దిగా హెవీ కలెక్షన్, బుట్టలు అనమాట. ఇదంతా గిన్నెల్లో పెట్టున్నవి మాత్రం లైక్ బీడ్స్తో, ఇంకా గవ్వలతో, ఇంకా రెడీమేడ్గా వాళ్ళే హ్యాండ్ మేడ్ చేసినవి చాలా చాలా బాగున్నాయి అవైతే. ఇంకా క్లిప్స్, బనానా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, టిప్ టాప్స్, క్లిప్స్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి అన్నమాట. హోమ్ రిలేటెడ్గా అయితే ఇంకా స్టాండ్లు, పిండి వంటలు చేసుకోవడానికి కావాల్సినవి, కజ్జికాయలు చేసేవి, గవ్వలు చేసేవి, ప్రతి ఒక్కటి ఉండదంటూ ఉండదన్నమాట. ఇక్కడ ఇవి వచ్చేసి ఒడియాలు ఉంటాయి కదా అవి అనమాట. హోల్ గరం మసాలా దినుసులు ఏ ప్యాకెట్ అయినా 20 రూపాయలేనంట. నేను కూడా తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా క్లిప్స్, చైన్స్, ఇంకా జీజస్ క్రాస్ చైన్స్ ఎన్ని ఉన్నాయో అసలు. మళ్ళీ కిచెన్లో టంబ్లర్స్, జాడీలు, ఉప్పు వేసుకోవడానికి పింగాణి ఐటమ్స్, మజ్జిగ చేసుకునే టంబ్లర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. పింగాణి ప్లేట్స్, స్పూన్స్, ఇంకా క్లోత్స్, చున్నీలు, లెగ్గిన్లు, ప్యాంట్స్, పలాజో ప్యాంట్స్, హ్యాండ్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్. కిడ్స్ వేర్ అయితే ఇంకా వాళ్ళకి లంచ్ బ్యాగ్స్, కిడ్స్ స్కూల్ బ్యాగ్స్. ఇక్కడ జ్యువెలరీ చూడండి ఎంత ఉందో అసలు. చోకర్ సెట్స్ కానీ, నెక్ సెట్స్ కానీ, నెక్లెస్లు కానీ, ఆ లాంగ్ హారములు కానీ,
ఇంకా కొత్తగా వస్తున్న హెయిర్ యాక్సెసరీస్ అయితే ఎన్ని ఉన్నాయో అసలు, క్లిప్స్, ఇంకా పోనీటైల్ వేసుకునే హెయిర్ బ్యాండ్స్, ఇలాంటివి అయితే చాలా ఉన్నాయి. ఇంకా కాన్ అయితే అక్కడ కాలుస్తుంటే ఇంకా తీసుకున్నాం అనమాట. ఈ సీజన్కి ఫస్ట్ కాన్ అదే కాల్చింది, చాలా బాగుంది. ఇంకా చెప్పాను కదా బుట్టలు, లైక్ ఉల్లిపాయ బుట్టలు ఉంటాయి కదా, ఆనియన్స్ బుట్టలు, టబ్బులు, బకెట్లు, డస్ట్బిన్లు, మాప్ స్టిక్లు, డోర్ మ్యాట్లు, గార్డెనింగ్ రిలేటెడ్గా కుండీలు, గార్డెనింగ్లో క్లీన్ చేసుకోవాల్సిన గ్యాజెట్స్ చాలా ఉంటాయి అన్నమాట. మిర్రర్స్, కోమ్స్, దొరకని ఐటమ్స్ ఉండదు. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా చెప్పాను కదా, గరం మసాలా దినుసులు. ఇప్పుడు పానీపూరి రెడీమేడ్గా దొరుకుతుంది, దాన్ని వేయించుకుంటే పూరీల్లో వస్తాయి కదా చిన్నవి పూరీలు, ఇంకా చాలానే ఉంటాయి అన్నమాట. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, దగ్గర వాళ్ళు ఉంటే విజిట్ చేస్తే మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్కి, అది కూడా 100 బిలో ప్రైజెస్కి అన్నీ తీసుకోవచ్చు. కిడ్స్ ఫుట్వేర్, మెన్స్ ఫుట్వేర్, లేడీస్ ఫుట్వేర్, అసలు అమ్మాయిలు అయితే ఖాళీ ఉండదు ఇక్కడ. అలాగే క్లోత్ సెక్షన్ కూడా ఉంటుంది, నేను ఇప్పుడు అవి ట్రై చేయలేదు. సో ఓన్లీ ఇలాంటివి ఏవైనా హెయిర్ యాక్సెసరీస్ కానీ, జ్యువెలరీలో కానీ, ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటివి ట్రై చేసా. టాప్స్, లెగ్గిన్స్, చున్నీస్, గ్లాస్ బ్యాంగిల్స్, పూల జడలు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏదైనా లైఫ్ స్టార్ట్ చేస్తుంటే కొత్తగా, ఒక కపుల్ అనే వాళ్ళు ఇక్కడికి వస్తే మొత్తం ఏం కావాలన్నీ తెలిసిపోతాయి అన్నమాట. తీసుకోవాల్సింది ఏంటనేది కూడా తెలుస్తుంది. అలాంటి పెయిర్స్ని నేను చాలామందిని చూశాను. కొత్తగా పెళ్ళయి ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి వచ్చి అవన్నీ తీసుకోవడం, ఇంట్లో కావాల్సిన స్టీల్ సామాన్లు కానీ, ప్లాస్టిక్ సామాన్లు కానీ అవన్నీ తెలుస్తాయి కదా, బుట్టలు, డస్ట్బిన్లు, అంటుల బుట్టలు, ఇలాంటివన్నీ. అలా చాలామంది పేర్స్ని చూశాను నేను. తెలుస్తుంది కదా, పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరి పిల్లలతోనే వస్తారు, పిల్లలు లేకుండా రారు. సో అలా తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నేను మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని వీడియో అయితే తీశాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడమే కాదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈ స్ట్రీట్ మార్కెట్లో ఇంకా ఎన్నో చాలా కలెక్షన్స్ ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు మెయిన్గా నేను తీశాను. మీరు వస్తే విజిట్ చేస్తే మాత్రం ఇంకా చాలానే దొరుకుతాయి అన్నమాట. సో ఫుట్వేర్ చూసారా ఎన్ని ఉన్నాయో, ఇంకా బ్లౌజ్ పీస్లు, దుప్పట్టాలు. ఇంకా వచ్చేటప్పుడు చెన్నై షాపింగ్ మాల్ కూడా హెవీగా ఉంది. ఈసారి వెళ్ళి విజిట్ చేసి మీకు వీడియో అయితే చేస్తాను. ఇంకా నైట్ 9:30 అయిపోయింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. బాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మై సండే వ్లాగ్.